మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆమె ఓ మాజీ మంత్రికి కోడలు, విద్యాసంస్థల నిర్వాహకురాలు. గతంలో ఎంపీగా మంత్రిగా పనిచేసిన ఆ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కోడలు రాజకీయ అడుగులు, ఆకాంక్షలు మామగారికి చిక్కులు తెస్తున్నాయా? గులాబీ పార్టీ ముఖ్య నేతలకు దగ్గరగా ఉండే ఆ నేత ఇంట్లో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయా? మామ మాస్ అయితే కోడలు క్లాస్ అంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ క్లాస్ కోడలెవరు? లెట్స్ వాచ్. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. టీడీపీ ఎంపీగా ఉంటూ బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా అనుభవించారు. తొలి నుంచి దూకుడుగా ఉండే మల్లారెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్. అసలు సినిమా వాళ్ల కంటే తనకే ఫ్యాన్స్ ఎక్కువని మల్లారెడ్డి గొప్పగా చెప్పుకుంటారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక మల్లారెడ్డి రాజకీయ అడుగులపై ఎప్పటికప్పుడు హాట్ గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి మల్లారెడ్డి జంప్ చేస్తారనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ప్రచారం జరుగుతున్నదే గాని ఆయన మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. మల్లారెడ్డి పార్టీ మారే ఆలోచన ఆయన కోసం కాదని, ఆయన కోడలు లేదా కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అంటూ కూడా చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి కొడుకు కంటే ఆయన కోడలు ప్రీతిరెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తోంది. కోడలికి రాజకీయ భవిష్యత్తు కల్పించేందుకు మల్లారెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కుటుంబానికి చెందిన మల్లారెడ్డి విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తమ కాలేజీల్లో జరిగే ఏ కార్యక్రమమైనా ప్రీతిరెడ్డి చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండడంతో ఆమెకు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న కోరిక కలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ప్రీతిరెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ప్రీతిరెడ్డి వెళ్లి అక్కడ కాంగ్రెస్ బీజేపీ నేతలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఏదైనా జాతీయ పార్టీలో చేరతారా అనే టాక్ నడుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రీతిరెడ్డి ఢిల్లీలో కనిపించారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఒక ఫంక్షన్లో కలిసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో డాక్టర్ ప్రీతిరెడ్డి రాజకీయ అడుగులు ఏ దిశగా పడతాయో అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. రాజకీయ నేతలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా తన రాజకీయ అడుగులు, ఆకాంక్షలపై మాత్రం ప్రీతిరెడ్డి మౌనంగానే ఉన్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేనప్పటికీ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాత్రం రాజకీయంగా చురుకైన పాత్ర పోషించాలనే పట్టుదలతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మామ కొనసాగుతున్న బీఆర్ఎస్ ద్వారానే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? ఢిల్లీలో హడావుడి చేస్తున్నట్టుగా కాంగ్రెస్ లేదా బీజేపీల్లో ఏదో ఒక జాతీయ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రీతిరెడ్డి స్వయంగా చెబితేనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.